హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఒక్కసారి దీని టేస్ట్ తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బాస్మతి రైస్తో కన్నా ఇలా చిట్టి ముత్యాలతో చేసిన రైస్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక స్టవ్ తీసుకొని అందులో ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి వేసి బాగా వేగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నిటినీ వేసి ఒక నిమిషం పాటు వేగనించుకోవాలి. తర్వాత దీంతో నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను. వీటిని కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత వీటి కోసం మనం సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని 2 తీసుకున్నాను. రైస్ క్వాంటిటీని బట్టి మనము ఉల్లిపాయలు తీసుకోవాలి. నేను చిన్న గ్లాసులతో 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. చిట్టి ముత్యాలని అర్ధగంట సేపు బాగా కడిగి నానబెట్టుకున్నాను. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో కొంచెం నేను సాల్ట్ యాడ్ చేసి ఉల్లిపాయల్ని దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా నీట్గా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తము సిమ్లో వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది రైస్ అనేది. చూసారా ఎలా గోల్డ్ కలర్లో వచ్చిందో? ఇలా వచ్చిన తర్వాత ఇందులో నేను కడిగి ఉంచినటువంటి మటన్ వేసుకున్నాను. మటన్ తర్వాత ఇందులో పసుపు వేసుకొని బాగా కలపెట్టుకున్నాను. ఇలా మటన్ బాగా కలపెట్టుకున్న తర్వాత ఇందులో మటన్ క్వాంటిటీకి బట్టి టేస్ట్ని బట్టి నేను కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా కారము ధనియాల పొడి వేసిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత దీనిని మటన్ ఉడకడం కోసము కొంచెం వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను విజిల్ పెట్టేసి ఉడికిన తర్వాత రైస్ని బట్టి నేను వాటర్ తీసుకున్నాను. ఒక గ్లాసుకి 1.25 గ్లాస్ వరకు నేను వాటర్ తీసుకున్నాను. వాటర్ బాగా మసలు కాగిన తర్వాత మనము ఇందులోకి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా వాటర్ ఎలా మసలు కాగాయో? ఇలా మసలు కాగిన తర్వాత నేను ఇలా మసలుగా అయిన తర్వాత రైస్ తీసుకున్నాక వీటిని 2 విజిల్ వరకు కరెక్ట్గా వాటర్ తీసుకున్నాక 2 విజిల్ పెట్టుకుంటే రైస్ చాలా చక్కగా ఉడికిపోతుంది. సో నేను ఇప్పుడు 2 విజిల్ మూత పెట్టేసుకున్నాను. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో? చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇందులోకి